అందరికీ హాయ్ అండి. మా 6 మంత్స్ బేబీకి ఆల్రెడీ మేము సాలిడ్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేసాము. అందులో భాగంగా ఈరోజు మేము క్యారెట్ అలాగే యాపిల్ ప్యూరీని అయితే తయారు చేసాము. అయితే ఈ యాపిల్ అండ్ క్యారెట్ ప్యూరీ వల్ల చాలా వరకు బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. దీనివల్ల మనకి విటమిన్ ఏ, సి అలాగే ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి దీంట్లో. అలాగే ఐకి, స్కిన్ కి చాలా మంచిది. ఇమ్యూనిటీ హెల్త్ కూడా బాగుంటుంది. డైజెషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దీనివల్ల బేబీస్ ఈజీగా గ్రో అయ్యే బెనిఫిట్స్ అయితే ఈ ప్యూరీ వల్ల అయితే ఉంది. అయితే ఈ ప్యూరీ తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక యాపిల్ ని 2 క్యారెట్స్ అయితే తీసుకున్నాను. దానిని చక్కగా వాష్ చేసుకుని దానిపైన ఉన్న తొక్కల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. సో కట్ చేసుకున్న ముక్కలన్నింటినీ కూడా ఒక స్టీమర్ ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత ఒక కుండలో కొంతవరకు వాటర్ని ఫిల్ చేసుకుని ఈ స్టీమర్ ప్లేట్ని అయితే అందులో అయితే ప్లేస్ చేశాను. సో ఈ కుండ పైన ఒక లిడ్ పెట్టి 10 to 15 మినిట్స్ వరకు అయితే మీరు ఆ ముక్కల్ని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ 10 to 15 మినిట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి లిడ్ తీసి ఆ పీసెస్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. పీసెస్ మెత్తబడ్డాయి అంటే మాత్రం వెంటనే వాటిని ప్యూరీ చేయడానికి అయితే ట్రై చేయండి. లేదు ఇంకా గట్టిగానే ఉన్నాయి అంటే మాత్రం మీరు ఇంకాసేపు దాన్ని మీరు బాయిల్ చేయాల్సి ఉంటుంది. సో ముక్కలు మెత్తబడిన వెంటనే ఆ ముక్కల్ని మీరు ఒక మిక్సర్ జార్లోకి తీసుకోండి. మిక్సర్ జార్లోకి తీసుకున్న తర్వాత ఎవరైనా వాటర్ని యాడ్ చేయాలి అని అనుకుంటే మాత్రం హాట్ వాటర్ని కూల్ చేసిన తర్వాత ఆ వాటర్ని మీరు ఆ ముక్కల్లో అయితే యాడ్ చేసి ప్యూరీ లాగా అయితే మీరైతే గ్రైండ్ చేయాల్సి ఉంటుంది. బ్లెండ్ చేయండి. సో బ్లెండ్ చేసిన తర్వాత ఆ ప్యూరీని ఒక బౌల్లోకి అయితే తీసుకోండి. తీసుకున్న ప్యూరీని అయితే బేబీకి అయితే సర్వ్ చేయండి. ఇలా సర్వ్ చేయడం వల్ల బేబీకి అయితే చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. మా బేబీ అయితే మాత్రం చాలా సాటిస్ఫాక్షన్తో అయితే తిన్నాడండి. ఇలాంటి అప్డేట్స్ మీ వరకు రీచ్ అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.